మల్టీగ్రెయిన్ సెర్లాక్ రెసిపీ చూసేద్దామా? అదేనండి, ఉగ్గు అంటాం కదా. నేను ఎలా రెడీ చేసాను అనేది చూపిస్తాను. ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందులో చిన్న గ్లాస్ కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అండ్ గోధుమలు వేసి, అదే గ్లాస్కి సగానికి జీడిపప్పు, బాదం పప్పు వేసి, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ పాటు ఎండలో మంచిగా ఒక క్లాత్ పరిచేసి అందులో బాగా ఎండబెట్టాలి. చూసారా, ఇలాగా డ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది. ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని ఇదంతా గ్రెయిన్స్ అన్ని తీసి బాగా ఫ్రై చేయాలి, కానీ ఎటువంటి మాడకూడదు అనమాట. సో అప్పుడు బాగా మంచి అరోమా వస్తుంది కదా, అప్పుడు తీసి చల్లార్చుకోవాలి. అది చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకొని, మనకి ఫైన్ పౌడర్ అనేది రాదు కాబట్టి మనం జల్లించుకోవాలి. అప్పుడే మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని 2 స్పూన్స్ అనేది ఈ పౌడర్ సరిపోతుంది. ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలిపి లాస్ట్లో ఒక చిన్న స్పూన్ గీ అప్లై చేసి సర్వ్ చేస్తే అంతే, అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్